వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంగారుపాళ్యం పర్యటనలో ఉన్నారు. మామిడి రైతుల కష్ట నష్టాలు ఆయన అడిగి తెలుసుకోవడానికి బంగారుపాళ్యం వెళ్లారు. ప్రస్తుతం వేలాదిగా రైతులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున ఆయన పర్యటనకు తరలివచ్చారు. కూటమి ప్రభుత్వ అరాచకాలు పతాక స్థాయికి చేరాయి. వైఎస్ జగన్ టూర్ను అడ్డుకునేందుకు అడుగడుగునా ప్రయత్నాలు జరుగుతున్నాయి. బంగారుపాళ్యం వద్ద పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. జగన్ కాన్వాయ్లోని వాహనాలను లెక్కించి మరీ వెనక్కి పంపించేస్తున్నారు. ఒక ఎస్కార్ట్ వాహనాన్ని సైతం నిలిపేశారు పోలీసులు. అన్ని ఆంక్షలని దాటుకుని పెద్ద ఎత్తున రైతులు, కార్యకర్తలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంగారుపాళ్యం పర్యటనకు తరలి వచ్చారు. ఈ అంశమే నచ్చలేదు అక్కడి పోలీసులకి. దీంతో అక్కడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన లాఠీచార్జ్ చేశారు. ఒక కార్యకర్త ఈ లాఠీచార్జ్ సమయంలో పడిపోయాడు. అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఆ విషయం తెలుసుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటనే కాన్వాయ్ దిగి ఆయన దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే చిత్తూరు ఎస్పీ మణికంఠ మాత్రం జగన్ కారు దిగకుండా అడ్డుకున్నారు. దీనిపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్ చూస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన కార్ దిగి నేను కార్యకర్త దగ్గరికి వెళ్తాను అని స్వయంగా అడగడం మనకి క్లియర్గా కనిపిస్తోంది. అక్కడ ఆపే ప్రయత్నం కూడా మనకి చాలా క్లియర్ కట్గా కనిపిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఆ కాన్వాయ్ మనం చూస్తున్నాం. మనకు అక్కడ పోలీసులు కూడా కనిపిస్తున్నారు. అక్కడికి వెళ్తానని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ చెప్పడం కూడా మనకి కనిపిస్తోంది. స్వయంగా మొత్తం ఆయన కాన్వాయ్ని కూడా ఆపేసిన పరిస్థితి. వైఎస్ జగన్ టూర్ను అడ్డుకునేందుకు అడుగడుగునా ప్రయత్నాలు జరుగుతున్నాయి. బంగారుపాళ్యం పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. జగన్ కాన్వాయ్లో వెహికల్స్ని లెక్కించి మరీ పంపిస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనకి కనిపిస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన కార్ని దిగి అక్కడ ఉన్న ఒక కార్యకర్తని పరామర్శిస్తాను, లాఠీచార్జ్ సమయంలో అతను గాయపడ్డాడు అని ఆయన
చెప్పడం మనకి కనిపిస్తోంది. వెంటనే కార్ దిగే ప్రయత్నం చేయగానే పోలీసులు అక్కడ అడ్డుకున్న పరిస్థితి. ప్రస్తుతం బంగారుపాళ్యం పర్యటనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ప్రస్తుతం కాన్వాయ్ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. రైతులు అభిమానులు మొత్తం కూడా అక్కడ వెయిట్ చేస్తున్నారు ఆయన రాక కోసం. మనకి పెద్ద ఎత్తున హాజరైన రైతులు, వైఎస్ఆర్సీపీ అభిమానులు కూడా కనబడుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కూడా ప్రస్తుతం మనం చూడొచ్చు. మరి కాసేపట్లో బంగారుపాళ్యం మామిడి యార్డుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకుంటున్నారు. అడుగడుగునా మనకి పోలీసులు కనిపిస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని, రైతుల్ని అడ్డుకునే ప్రయత్నం పోలీసులు చేస్తున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంగారుపాళ్యం పర్యటన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఎన్ని కుట్రలు పన్నినప్పటికీ బంగారుపాళ్యం రైతులు రాకుండా అడ్డుకునే పరిస్థితిని క్రియేట్ చేసినప్పటికీ కూడా పెద్ద ఎత్తున రైతులు బంగారుపాళ్యం చేరుకున్నారు. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ బంగారుపాళ్యం మామిడి యార్డ్ వైపు వెళ్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఆ కాన్వాయ్తో పాటు ఏ స్థాయిలో జనం ఈ పర్యటనకు తరలి వచ్చారో చూడొచ్చు. ఒక గాయపడిన కార్యకర్త కూడా మనకి కనిపిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన కాన్వాయ్ కారు దిగి అక్కడ అడుగుతున్నారు పోలీసుల్ని, ఏం జరుగుతోంది అని అడుగుతున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. కారు దిగి వెళ్తానని చెప్తున్నారు. కార్యకర్త మనకి చాలా క్లియర్ కట్గా కనిపిస్తున్నారు. రక్తపు గాయాలయ్యాయి ఆయనకి. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పైన లాఠీ చార్జ్ చేశారు. ఆ నేపథ్యంలోనే కాన్వాయ్ దిగి ఆ కార్యకర్తతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఈ స్థాయిలో కొట్టారు అనేది ఆయన పోలీసుల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నారు. లాఠీ చార్జ్ ఏ విధంగా జరిగిందో అలా ఎలా కొడతారనేది ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంగారుపాళ్యం విజువల్స్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. భారీగా జనం తరలి వచ్చారు. బిల్డింగ్లు ఎక్కి మరీ ఆయన్ని చూసే ప్రయత్నం చేస్తున్నారు. భారీగా ఆంక్షలు విధించినప్పటికీ కూడా ఏ స్థాయిలో జనం వచ్చారో కూడా మనకి కనిపిస్తోంది. అయితే కాన్వాయ్ విషయంలో కూడా పోలీసుల కుట్ర మనకి కనిపిస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంగారుపాళ్యం పర్యటన నేపథ్యంలో కొంతమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. కొంతమంది కార్యకర్తలకి భారీగా గాయాలైన పరిస్థితి. అటువంటి ఒక కార్యకర్తని పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్ దిగే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకున్న పరిస్థితి. ఎందుకు లాఠీ చార్జ్ చేయవలసి వచ్చింది, ఏ స్థాయిలో కొట్టారో చూస్తున్నారా అంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలీసులని ప్రశ్నించారు. ఆయన కాన్వాయ్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున రైతులు ప్రజలు కాన్వాయ్ వెంట నడుచుకుంటూ కూడా ఆయన వెంట వస్తున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. అయితే కాన్వాయ్ని కూడా ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. పరిమితికి మించి ఉన్నాయి, లేకపోతే కాన్వాయ్లో వెహికల్స్ని ఎక్కడికక్కడ ఆపేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఒక కాన్వాయ్లో ఒక వెహికల్ని ఆపి ముందుకు పంపిన దృశ్యాలు కూడా మనకి కనబడుతున్నాయి. ఎక్కడికక్కడ భారీగా ఆంక్షలు విధించినప్పటికీ కూడా రైతులు వైఎస్ఆర్సీపీ శ్రేణులు బంగారుపాళ్యం తరలి వచ్చిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. భారీగా ఆంక్షలు విధించారు. జిల్లా స్థాయి నేతలకి, మండల స్థాయి, గ్రామ స్థాయి నేతలకు కూడా పోలీసులు ఫోన్లు చేసి మరి ఈ పర్యటనకు వెళ్తే కేసులు పెడతాం అని బెదిరించారు. భారీగా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు, చెక్ పోస్టులు పెట్టారు, ఎక్కడికక్కడ రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా రైతులతో పాటు ప్రజలు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీగా తరలి వచ్చారు. అయినప్పటికీ కూడా పర్యటనకి తరలి వచ్చిన తర్వాత కూడా వారందరినీ అడ్డుకునే ప్రయత్నం పెద్ద ఎత్తున జరుగుతోంది. కాన్వాయ్ని ఆపుతున్నారు. కాన్వాయ్లో ఉన్న వెహికల్స్ ని ఆపి కొన్నింటిని మాత్రమే ముందుకు తీసుకెళ్తున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. స్వయంగా ఎస్పీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ దగ్గరకు వచ్చి మీరు దిగడానికి వీల్లేదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. సొంత కార్యకర్తని పరామర్శిస్తాను అన్నా కూడా వెహికల్ ఎక్కి వెళ్ళిపోమ్మని ఎస్పీ చెప్పిన పరిస్థితి చూస్తున్నాం. మామిడికాయల్ని తీసుకొచ్చారు చాలా మంది రైతులు. మాకు గిట్టుబాటు రావడం లేదు, వీటిని ఏం చేయాలో తెలియట్లేదు అని ఆ మామిడికాయల్ని తెచ్చి మరీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చూపిస్తున్న విజువల్స్ కూడా మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. మామిడి రైతుల ఆవేదన ఇదంతా కూడా. వారిని పరామర్శించడానికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంగారుపాళ్యం మామిడి యార్డుకు వెళ్తున్నారు. అయితే పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధిస్తున్న పరిస్థితి. ఆయన సొంత సెక్యూరిటీ సిబ్బంది ఆపి కాన్వాయ్ని ముందుకు తీసుకెళ్లి ప్రయత్నం ప్రస్తుతం మనకి చేస్తున్నారు. స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ నుంచి పక్కకి జరగండి అంటూ కూడా చూస్తున్నారు. మనం చూస్తున్నాం భారీగా మామిడిని రోడ్లపైనే రైతులు పోసేశారు. ప్రస్తుతం ఆ మామిడి పెద్ద ఎత్తున డంప్ చేసిన విజువల్ కూడా మనకు కనిపిస్తోంది. ఇది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని మాత్రమే కాదు, బంగారుపాళ్యంలో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా చుట్టుపక్కల పూతలపట్టు కానివ్వండి, ఇటువైపు బంగారుపాళ్యం, కాణిపాకం ఇలాంటి అన్ని ప్రాంతాల దగ్గర కూడా ఇదే వాతావరణం. ఒక నెలగా ఇదే వాతావరణం కనిపిస్తోంది. ఎందుకంటే కనీసం ₹2 కిలో కూడా కొనుక్కోకపోతే మేము ఏం చేసుకోవాలని రైతులు ఈ విధంగా మామిడిని డంప్ చేస్తున్న పరిస్థితులు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. మరొకసారి ఆ మామిడి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా కూడా కనిపిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం.
వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంగారుపాళ్యం పర్యటన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆయన కాన్వాయ్ మనకు కనబడుతోంది. చుట్టుపక్కల నియోజకవర్గ ప్రజలు, రైతులు అంతా ఆయన కాన్వాయ్ వెంట నడుచుకుంటూ వస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. చాలా మెల్లగా కాన్వాయ్ కదులుతున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. కాసేపటి క్రితం మనం కొన్ని విజువల్స్ ఆందోళన కలిగించిన పరిస్థితి. వైఎస్ఆర్సీపీ యువజన విభాగం, చంద్రగిరి నియోజకవర్గ యువజన విభాగం కార్యదర్శి తలకు గాయాలయ్యాయి. వైఎస్ఆర్సీపీ క్యాడర్ పైన, రైతులపైన పోలీసులు లాఠీచార్జ్ చేసిన నేపథ్యం. ఆ లాఠీచార్జ్ సందర్భంగానే ఆయనకు గాయాలయ్యాయి. ఆ కార్యకర్త తలకు బలమైన గాయం తగలడంతో ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వయంగా వచ్చి చెప్పారు పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్నారని. పోలీసుల్ని పైన ఆగ్రహం వ్యక్తం చేసిన దృశ్యాలు కూడా మనం చూసాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. బంగారుపాళ్యం వైపుగా ఆయన కాన్వాయ్ ప్రస్తుతం మనకు వెళ్తోంది. భారీగా కుట్రలు జరిగాయి. ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీ క్యాడర్ని, రైతులని బంగారుపాళ్యం వైపు రాకుండా అడ్డుకునే ప్రయత్నం జరిగింది. అయినప్పటికీ కూడా భారీగా రైతులు ఈ పర్యటనకు అటెండ్ అయ్యారు. అది గుంటూరు కావచ్చు, పొదిలి కావచ్చు, నెల్లూరు కావచ్చు, బంగారుపాళ్యం కావచ్చు, ఎక్కడైనా కూడా ప్రజల నుంచి, రైతుల నుంచి ఇదే రెస్పాన్స్ కనిపిస్తోంది. అయితే ఈ రెస్పాన్స్ కి కారణం కూడా మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ఎక్కడా కూడా పంటలకి గిట్టుబాటు ధర కల్పించట్లేదు. ఆ ఆగ్రహం ప్రజల్లో కనబడుతోంది. తమ గోడు వినిపించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చూస్తున్నప్పుడు వాళ్ళకి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ అధినేత కనిపిస్తున్నారు. అందుకే పెద్ద ఎత్తున తమ మద్దతును వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వీరంతా కూడా తెలియజేస్తున్న పరిస్థితి. ఆ కారణంగానే భారీగా రైతులు ఆయన పర్యటనకు అటెండ్ అవుతున్నారు. అయితే ఇది గమనించట్లేదు ప్రభుత్వం. ఈ పర్యటనలన్నింటినీ కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. అటు గుంటూరు కావచ్చు, ప్రకాశం జిల్లా పొదిలి కావచ్చు, ఇప్పుడు బంగారుపాళ్యం పర్యటన కావచ్చు. రైతుల వైపు ఉన్నారు కాబట్టే పెద్ద ఎత్తున రైతులు ఈ స్థాయిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు మద్దతు తెలుపుతున్న పరిస్థితి. అందుకే ఏ స్థాయిలో అడ్డుకున్నా కూడా, చెక్ పోస్టులు ఏర్పాటు చేసినా కూడా, కంచెలు ఏర్పాటు చేసి రానివ్వకుండా చేసినా కూడా ఆ కంచెల్ని దాటుకుని మరి రైతులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు తరలి వస్తున్నారు. ఆ విజువల్స్ మనం చూడొచ్చు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడాలని, ఆయనతో కరచాలనం చేయాలని కూడా చాలా మంది ప్రయత్నిస్తున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. సో లోపం ఎక్కడుందో ఆలోచించాల్సింది పోయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనల్ని అడ్డుకునే పనిపైన కాన్సన్ట్రేట్ చేస్తున్న పరిస్థితులు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి.